మరి ఈ సమయమందు దేవుని యొక్క బిడ్డలారా కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా 9:30కు పెడితే తొందరగా వస్తారనుకుంటే అవునా, ఎన్ని టైయాలు మార్చినా అదే టైమింగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా హాఫ్ ఆఫ్ ది చర్చ్ అలాగే ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్రం. అంతే దినాల్లో అందరి ప్రేమలు ఏమవుతాయి, చల్లారుతూ ఉంటాయి. కానీ దేవుని మీద ప్రేమను చల్లార్చుకోమాకండి, ఎందుకంటే రేపు ఆయన ముందే నిలబడాలి అందరూ. కాబట్టి ఈ సమయమందు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము యేసయ్య కొరకు జీవించుట ఎలా. అందులో భాగంగా దేవుని యొక్క బిడ్డలారా ఏమేం ధ్యానం చేశాము? యేసయ్య కొరకు జీవించాలంటే ఎలా ఉండాలి? విశ్వాసంతో ఆత్మను కలిగి జీవించాలి. రెండవది ఆత్మానుసారంగా జీవించాలి. ఈరోజు మూడవది పాపము జోలికి వెళ్ళకూడదు. ఏంటండి? పాపము. యేసయ్య కొరకు జీవించాలి అంటే పాపము జోలికి వెళ్ళకూడదు. కాబట్టి పేతురు భక్తుడి ద్వారా మొదటి పత్రికను రాయించినటువంటి దేవాతి దేవుడు సంఘముతో, విశ్వాసులతో, క్రీస్తు పరివారముతోనూ, క్రైస్తవ సమాజముతోనూ, విశ్వాస లోకము గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఎక్కనేమియు లేకయుండును. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి యేసయ్య కొరకు మనం జీవించాలి అంటే మనకేముండాలి? పాపము జోలికి వెళ్ళేటువంటి జీవితం ఉండకూడదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గ్రీకు భాషలో పాపం అనేటువంటి పదానికి అమర్త్య అనేటువంటి పదాన్ని వాడారు. ఏం పదం? అమర్త్య. అమర్త్య అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలారా, మిస్సింగ్ ద మార్క్. అంటే ఏదైతే గురి పెట్టబడిందో ఆ గురిని, మరి ఆ లక్ష్యాన్ని మరి తప్పిపోవటమే పాపము అనేటువంటి విషయాన్ని చెప్తూ మరొక విషయాన్ని చెప్తున్నాడు. అమర్త్య అంటే మరొక అర్థం ఏంటంటే ఫెయిలింగ్. అంటే తెలుగులో ఏమంటారు? తప్పడం. ఓకేనా? తరువాత ఇది యారర్ అంట. యారర్ అంటే దేవుని యొక్క బిడ్డలారా టీవీ స్క్రీన్ మధ్యలో ఏమవుతుంది? అవునా, సిగ్నల్ సరిగా లేనప్పుడు యారర్ వస్తూ ఉంటుంది. అవునా? ఎందుకని? అందాల్సిన సిగ్నల్ అందట్లేదు. సో మనిషి జీవితంలో కూడా పాపం అనగా ఏంటంటే, అవునా, దేవుడిచ్చిన సిగ్నల్ని సరిగా అందుకోకపోవడమే పాపం. తర్వాత ఇంకా మనం చూస్తే మిస్టేకెన్ అంటే ఈ పదానికి ఇంకొక అర్థం ఏంటంటే, మిస్టేకెన్ అంటే తప్పుగా అర్థం చేసుకోవడం, తీసుకోవటం అని అర్థం. అంటే వాక్యము చెప్పబడుతుంది, దేవుడు మాట్లాడుతాడు. మాట్లాడినటువంటి మాటను చాలాసార్లు ఇది దేవుడు మాట్లాడాడు అనేటువంటి దానికంటే కూడా ఇది అలా ఉంది ఇలా ఉండేటువంటి మాటలు వస్తూ ఉంటాయి. మిస్టేకెన్ అంటారు, తప్పుగా అర్థం చేసుకోవడం, లేకపోతే తప్పుగా తీసుకోవడం. ఇంకా మనం చూస్తే నెగ్లెక్ట్ అంటే సిన్ అండ్ పాపం అంటే ఏంటంట? నెగ్లెక్ట్ అంటే సరిగా మనస్కరించకపోవడం, ఏకాగ్రత చేయకుండా దాన్ని తిరస్కరించే విధంగా ఉండడం. ఇంకా మనం చూస్తే ఫెయిల్యూర్ అంటే దేవుని యొక్క బిడ్డలారా ఓడిపోవడం. ఇంకా మనం చూస్తే ఫాల్ట్, అది తప్పు. కాబట్టి ఇవన్నీ కూడా దేన్ని తెలియజేస్తా ఉన్నాయి అంటే దేవుని యొక్క బిడ్డలారా పాపాన్ని తెలియజేస్తా ఉన్నాయి. దేంట్లో? గ్రీకు భాషలో అమర్త్య అనేటువంటి పదానికి ఉన్న అర్థము ఆ పదానికి వచ్చినటువంటి అర్థాలు ఇవన్నీ. అలాగే బిబ్లికల్ మీనింగ్ మనం చూసుకుంటే, వాక్యానుసారంగా మనము పాపం ఏంటో గ్రహించగలిగితే ఒకసారి దేవుని యొక్క బిడ్డలారా ఏం చెప్తున్నాడంటే, పాపం అనగా 1 యోహాను పత్రిక 3:4 ప్రకారము ఆజ్ఞను అతిక్రమించడం. పాపం అనగా ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. సో మొదటి అర్థం ఏం చెప్పాను? మొదటిగా గ్రీకు భాషలో అంటే మూల భాషలో పాపం అనేటువంటి పదానికి ఏ పదాన్ని వాడారు? అమర్త్య అనేటువంటి పదాన్ని వాడారు.
ఈ అమర్త్య అనేటువంటి పదానికి అర్థాలు మనం చెప్పుకున్నాం. ఏంటి? మిస్సింగ్ ద మార్క్, ఫెయిల్, ఎర్రరు, మిస్టేకెను, నెగ్లెక్ట్, ఫెయిల్యూరు, ఫాల్ట్. ఓకేనా? ఇవన్నీ అర్థాలు ఇస్తూ ఉంటది. అయితే బిబ్లికల్ మీనింగ్ ఏంటంటే దేవుని యొక్క బిడ్డలారా, 1 యోహాను పత్రిక 3:4 ప్రకారం ఆజ్ఞ అతిక్రమించడం. రెండోది ద్వితీయోపదేశ కాండం 9:7 ప్రకారం. ఇవి రాసుకోండి దేవుని యొక్క బిడ్డలారా. కేవలం ఏంటంటే తర్వాత నేను మిగతా సబ్జెక్టులోకి వెళుతూ ఉన్నాను. కాబట్టి సిన్, పాపం అనేటువంటిది ఆ బైబిల్ పరంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే వాక్యపరంగా ఆజ్ఞాతిక్రమమే పాపము. అలాగే రెండవది ద్వితీయోపదేశ కాండం 9:7లో దేవునికి వ్యతిరేకంగా మారడమే పాపం. దేవునికి వ్యతిరేకంగా మారడమే పాపం. మరొక విషయాన్ని మనం చూస్తే దేవుని యొక్క బిడ్డలారా, యెహోషువ 1:18 మనం చూస్తే దేవుని వాక్యాన్ని వ్యతిరేకించడం, లేకపోతే దేవుని మాటను వ్యతిరేకించడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయం అందు దేవుని యొక్క బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరలా మరొక విషయాన్ని మనం చూస్తే జేమ్స్, యాకోబు పత్రిక 4:7లో మనం చూస్తే పాపం అనగా అర్థం ఏంటంటే మంచి చేయగలిగి ఉండి కూడా చేయకపోవడమే పాపం. ఏంటంట? మంచి చేయగలిగి ఉండి కూడా చేయకపోవడమే పాపం. చాలాసార్లు దేవుని యొక్క బిడ్డలారా ఈ 4 ప్రతి మనిషిలో జరుగుతూ ఉంటాయి. ఈ 4 విషయాలు ప్రతి మనిషిలో జరుగుతూ ఉంటాయి. ఆజ్ఞ అతిక్రమిస్తూ ఉంటాము. రెండవది దేవునికి వ్యతిరేకంగా మారుతూ ఉంటాము. మూడవది దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం, తిరస్కరిస్తూ ఉంటాం. నాలుగవది మంచి చేయాలని తెలిసి కూడా నేనెందుకు చేయాలి, నాకే పట్టిందా అనుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయం అందు దేవుని యొక్క బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో పాపం అనగా ఒకటి మిస్సింగ్ ద మార్క్ అని, రెండవది పాపం అనగా బిబ్లికల్ గా దేవుని యొక్క బిడ్డలారా ఆజ్ఞాతిక్రమము, అలాగే దేవునికి వ్యతిరేకంగా మారడం, అలాగే దేవుని వాక్యాన్ని వ్యతిరేకించడం, అలాగే మంచి చేయగలిగి ఉండి కూడా చేయలేకపోవడమే పాపము. కాబట్టి సమయం అందు దేవుని యొక్క బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ మొత్తంలో కూడా 567 పాపాలు వ్రాయబడ్డాయి. ఎన్ని పాపాలు? 567. 500 పాపాలేమో పాత నిబంధనలో రాశారు, 67 పాపాలేమో క్రొత్త నిబంధనలో రాశారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా 567 పాపాలలో నిజంగా మనం లిస్టు చూసుకుంటే అందరం లిస్టు ప్రకారం చెక్ చేసుకుంటే నేను వచ్చే వారం మీకు ప్రింట్అవుట్ ఇస్తాను. అదంతా కూడా లిస్టు దాదాపుగా దేవుని యొక్క బిడ్డలు 567 పాపాలన్నీ చూసి ఇస్తాను. కాబట్టి వాటిలో మనం నిజంగా మనం దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని అవి చెక్ చేసుకుంటే 567లో మనం ఎక్కడున్నాం ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది. కాబట్టి సమయం అందు దేవుని యొక్క బిడ్డలారా పాపం అనగా దేవుడు మనకిచ్చినటువంటి లక్ష్యాన్ని తప్పడము, రెండవది పాపం అనగా ఆజ్ఞ అతిక్రమించి దేవునికి వ్యతిరేకంగా మారి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మంచి చేయగలిగి ఉండి కూడా చేయలేకపోవడం పాపం. అయితే ఈ సమయం అందు ఇట్టి పాపానికి ఏమని అంటున్నాడు? ఇట్టి పాపానికి మీరు దూరస్తులుగా ఉండాలి, లేకపోతే పాపము జోలియక ఉండకూడదు అని ఎవరు సెలవిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యము ద్వారా భక్తుడైనటువంటి పేతురు గారి ద్వారా మాట్లాడుతూ ఏమని సెలవిస్తున్నాడంటే దేవుని యొక్క బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే మీరు ఎంత మాత్రము కూడా మీరు పాపము జోలికి ఉండకూడదు. అంటే క్రైస్తవుడైనటువంటి వాడు, దేవుని నమ్మినటువంటి వాడు ఎప్పుడూ కూడా ఇక ఏ జోలి ఉండకూడదు? పాపము యొక్క జోలికి ఉండకూడదు. పాపము జోలి ఉండకూడదు అంటే పాపం ఏంటో మనము తెలుసుకున్నాం. కాబట్టి మీరు పాపము జోలికి వెళ్ళకూడదు అన్నప్పుడు అనే మాట గుర్తుపెట్టుకుంటూ పాపం అంటే ఏంటో అనేటువంటి అర్థాన్ని తెలుసుకొని అప్పుడు మీరు సమీక్షించుకోగలిగితే పాపం జోలికి వెళ్లకుండా ఉండగలుగుతాం. కాబట్టి పాపం జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే అక్కడ కొన్ని మాటలు పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు. చూడండి, చదవండి. దేవుని యొక్క బిడ్డలారా ఏమని రాస్తున్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదట పాపము జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే మనము చేయవలసిన పని ఏంటంటే యేసు ప్రభువారి వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? యేసు ప్రభువారి గురించి మొదట చెప్తున్నాడు ఆ చాప్టర్లో. అయ్యా, మీరు పాపం జోలికి, మనుజాసల జోలికి
మనుజాశలతో లోకానుసారమైనటువంటి ఆశలన్నిటిని అనుసరిస్తూ వాటి ప్రకారం ఎంతవరకు జీవించారేమో గాని ఇక శరీర జీవితంలో జీవించే మిగిలి ఉన్న జీవిత కాలం అంతా కూడా ఏ జోలి ఉండకూడదు, పాపపు జోలి ఉండకూడదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, ఒక పనికి కుదిరిన తర్వాత మరొక పని చేసామనుకోండి, ఆ పనికి కుదిర్చుకున్నవాడు ఊరుకుంటాడా? అలాగే దేవుని సన్నిధికి, దేవుణ్ణి యేసయ్యను నమ్మిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, దేవునిలోకి వచ్చిన వారైనా రాని వారైనా సర్వలోకమునకు దేవుడిచ్చినటువంటి కండిషన్ ఏంటంటే, నువ్వేదైనా చేయగాని పాపం మాత్రం చేయవు. నువ్వెలాగైనా ప్రవర్తించు గాని అందులో పాపం మాత్రం ఉండనీయొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, పాపం జోలికి వెళ్ళొద్దు అని చెప్తూ భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక. సో ఇక్కడ క్రీస్తు యొక్క శరీరము దేని కొరకు శ్రమపడింది, ఎందుకొరకు శ్రమపడింది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. క్రీస్తు ప్రభువుల వారు శ్రమపడి ఉన్నారు. ఆయన శ్రమ ఎందుకు పడ్డారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనము పాపము జోలికి వెళ్ళం. హెబ్రీ పత్రిక అందరూ తీయండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతారా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. కావున ప్రజల పాపములు పరిహారము చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును ఆ ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చెప్పండి. ఆయనే నా సంగీతము బలమైన కోటయును. అందరూ పాడాలి. అందరూ ఇటు స్టేజ్ వైపు చూస్తూ పాడాలి అందరూ. ఎందుకంటే కొంతమంది ఆవులిస్తున్నారు, కొంతమంది ఏమో అసలు మాకు ఏం చెబుతున్నారు అన్నట్టు చూస్తున్నారు, కొంతమంది ఏమో ఇంకా అయిపోలేదు అన్నట్టు చూస్తున్నారు, కొంతమంది అసలు ఎప్పుడు ప్రారంభమైంది అన్నట్టు చూస్తున్నారు. కాబట్టి కొంచెం ఏకాగ్రతతో సినిమా హాల్కి వెళ్తేట్టుంటావా చెప్పండి. అక్కడ చెప్పేవాడు కూడా ఎవడు ఉండడు, అవునా? నడిపించేవాడు కూడా ఎవరు ఉండరు. మరి దేవుని సన్నిధిలో మరి అలా ఎందుకుంటున్నావు కానీ కొంచెం ఏకాగ్రత, కొంచెం ఇష్టం లేకపోయినా మొక్కలు అలా పెట్టండి కొద్దిగా, ఓకేనా? కొంచెం సప్లై ఇచ్చుకుంటూ వెళ్తాము. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడున్నాం మనం? ఆయనే సంగీతంలో ఉన్నాం కదా. దేవునికి స్తోత్రం. పాడదాం అందరం కలిసి. ఆయనే నా సంగీతము బలమైన కోటయును. అందరం కలిసి చప్పుడు కొడుతూ పాడదాం. గట్టిగా పాడాలి, స్వరాలందరూ వినపడాలి. ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. దేవునికి స్తోత్రం కలుగుగాక. బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. గట్టిగా నోరున్నోళ్ళంతా హల్లెలూయా. కొంచెం అట్లాగే ఉండండి. దేవునికి స్తోత్రం. పాప బొట్టు తీసేమ్మా. ఈ సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో పౌలు భక్తుడు, పేతురు భక్తుడు రాస్తూ ఏమంటున్నాడంటే, దేవుని యొక్క బిడ్డలారా, మీరు క్రీస్తు ప్రభువు శరీరం అందు ఏం పడ్డాడు? శ్రమ పడ్డాడు. ఎందుకు శ్రమ పడ్డాడు అనేటువంటి మాటను పౌలు గారు వివరిస్తున్నారు. ఎవరితో? హెబ్రీ సంఘంతో. యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డానికి గల కారణం ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలారా, ప్రజల యొక్క పాపం ఏం చెందాలి? పరిహారము నొందించబడాలి. ప్రజల పాపము మరి పరిహారం నొందాలి అంటే ఈ లోకంలో ఏ మనిషి పరిశుద్ధుడైన వాడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో
దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు పాపము జోలికి ఇక మిగిలిన జీవితంలో వెళ్ళకూడదు. మిగిలిన జీవితం అంటే రక్షణ పొందనంత వరకు ఒక జీవితము, రక్షణ పొందిన తర్వాత మిగిలిన జీవితము. అంటే ఈ రక్షణ పొందక అనే తేడా లేనటువంటి వారికి ఒకే జీవితం. అర్థమైందా? అర్థమవుతుందండి? రక్షణ పొందామా పొందలేదనే తేడా కూడా తెలియకుండా కొంతమంది జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి అటు ఆ జీవితం ఉండదు, ఇటు ఈ జీవితం ఉండదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నిజంగా రక్షణ పొంది దేవుని నమ్మి దేవునికి భయపడుతూ ఇక నేను దేవుని పాత జీవితాన్ని దేవుని కొరకు అర్పించేశాను అని చెప్పి అన్నవారికి, నమ్మిన వారందరికీ కూడా ఒక జీవితం, సగ జీవితం దాంట్లో అయిపోయింది. మిగిలి ఉన్న శేష జీవితం ఎవరితో? మిగిలి ఉన్న శేష జీవితము దేవుని కొరకు పాపము జోలికి వెళ్లకుండా ఉండేటువంటి జీవితం ఉండాలి. కాబట్టి పాపమేంటో మనం చూసాము. కాబట్టి ఈ పాపము నిమిత్తము క్రీస్తు యేసు ప్రభు వారు శ్రమపడ్డారు. శ్రమపడి పరిహారం నొందించారు. దేవుడు లోకమంతటిని చూచినప్పుడు లోకమంతా కూడా ఎలా ఉంది? దేవుని దృష్టికి బహు చెప్పాలి, నోవాహు కాలంలో చెప్పాడు కదా, దేవుడు భూమి అంతటిని చూసినప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పాలి? బహు చెడ్డదై ఉందంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? బహు చెడ్డదై చెడిపోయిన స్థితిలో, పాపపు స్థితిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క బిడ్డలారా మరలా 2000 సంవత్సరాల ముందు చూశాడు. చూసిన తర్వాత అక్కడేమో జలప్రలయంతో తుడిచివేశాడు. తుడిచివేసిన తర్వాత ప్రతిసారి వర్షం పడినప్పుడు ఆకాశంలో 7 రంగుల, గట్టిగా చెప్పండి, ఏం కనపడింది? ఇంద్రధనుస్సు. ఈ ఇంద్రధనుస్సు కనబడినప్పుడల్లా మానవులమైన మనం దాంతో ఫోటోలు దిగుతాము. అవునా? ఎంత అందంగా ఉందని చెప్తాము. అలాగే బాగుంటే గనక దూర ప్రాంతంలో దూరంగా ఉన్నటువంటి మన బిడ్డల్ని, లేకపోతే ఇంట్లో వంట చేసే వాళ్ళని కూడా ఫోన్లు చేసి పైకి రా ఏం చూద్దాం అంటారు? ఇంద్రధనుస్సు చూద్దాం అంటారు. అవునా? ఇంద్రధనుస్సు చూసినప్పుడల్లా క్రైస్తవుడికి గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? నా పాపానికి లోకము శిక్షించబడి ఇక దేవుని యొక్క శిక్షను పొందకుండా చేయడానికి దేవుడే మానవాళి పట్ల వేసుకున్న నిబంధనకు గుర్తు ఈ రెయిన్బో అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాంట్లో ప్రభు ఎన్ని కలర్స్ పెట్టాడు? 7 కలర్స్ పెట్టాడు. 7 దేనికి? సంపూర్ణమైనటువంటి దానికి సూచన. కాబట్టి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని దేవుని కొరకు పాపం జోలికి వెళ్లకుండా జీవిస్తే నా ఉగ్రత జలము రూపంలో ఇంకా మీ మీదకి రాదు అని ఎప్పుడో దేవుడు నిబంధన వేసుకొని వర్షం పడిన ప్రతిసారి దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఈ వర్షము హెవీగా పడకుండా ఎందుకు ఆగుతుందో తెలుసా? ఎంత చేసినా ఏం చేసినా దేవుడు నిబంధన వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమయమందు పాపం జోలికి వెళితే జరిగే పరిస్థితులు, ప్రయత్నాలు, దేవుడు జరిగించేటువంటి ఉగ్రత కార్యము ఎలా ఉంటుందో దానికి సూచనగా ఉంది. కాబట్టి దేవుడు అంతటిని చూశాడు. అందరినీ చూసిన తర్వాత ఎవరు కూడా ఈ పాపానికి పరిహారం చేసేవాళ్ళు లేనటువంటి సమయంలో తన ఒక్కగాను ఒక కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా మానవులందరూ యొక్క పాపాన్ని తీసివేయగలిగిన పరిశుద్ధ మనుష్యుడు ఒకడు దేవునికి కనపడ్డాడు. ఆయన ఎవరంటే క్రీస్తు యేసు ప్రభువారు. ఆయన ఎవరంటే మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు. కాబట్టి లోకమంతటిని చూశాడు. జలప్రలయంలాగే మరొక ప్రళయం తీసుకొచ్చి భూమంతటిని చంపివేయాల్సిన స్థితిలో కోపముతో ఊగిపోతున్న సమయంలో ఆయనే కుమారుడి సారూప్యాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చి కుమారునిగా తండ్రి చూసినప్పుడు లోకమంతటిని చూసి వీరందరికీ పరిహారం అవ్వాలి అంటే పరిశుద్ధ రక్తం నాకొకటి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ లోకంలో మరొక కొత్త సిద్ధాంతం ప్రారంభమైంది. ఏంటంటే దేవుని యొక్క బిడ్డలారా మరియమ్మ గర్భంలో నుంచి వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆదాము యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టాడు. కాబట్టి ఆదాము లాంటి వాడే ఎవరు?
యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి మాట తీసుకొస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? ఏ సహాయం లేకుండా గర్భాన్ని పిండ రూపం దాల్చినటువంటి దేవాతి దేవుడు మరియమ్మ రక్తంతో పని ఉందంటారా? అందుకే శాస్త్రవేత్తలు కూడా ఇది చేసినప్పుడు అందరికేమో దేవుని యొక్క బిడ్డలారా 23 ఎంజైమ్లో సంథింగ్ ఉంటాయి, అవునా, క్రోమోజోమ్లా అవి ఉంటాయి. ఆయన రక్తాన్ని చెక్ చేసినప్పుడు ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. ఒకటి ఎక్కువ ఉంది. దేవుని తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? ఎక్కువ అనుకుంటానే. 24 సంథింగ్. ఓకే, మొత్తానికైతే మానవ రక్తంతో కాంబినేషన్ లేకుండా ఉంది. ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారిది. ఎక్కడ తెలుసా? అది కూడా ఆ యొక్క సిలువ వేసినప్పుడు సిలువ నుండి కార్చబడినటువంటి రక్తము ఎక్కడైతే మందసం ఉంచబడిందో అదే ప్లేస్లో పడిందంట. ఆ మందసం ఉంచబడినటువంటి ప్లేసు అలాగే ఆయన సిలువేసినటువంటి ఆ కొయ్య ప్లేసు ఒకటే. అక్కడి నుంచి రక్తం కారుకుంటే ఎక్కడ పడింది? ఈ మందసం పడినటువంటి ప్లేస్లో పడితే ఆర్కియాలజిస్టులు ఇదంతా వెతుకుతూ అక్కడ ఏదో ఎండిపోయిన ఎర్ర మరకలు చెక్కలాంటి తోల్లాంటి కనబడుతుంటే అవి కలెక్ట్ చేసుకొని అసలు ఇది ఏమైనా బ్లడ్ అయి ఉంటదేమో అనేటువంటి ఉద్దేశంతో దాన్ని జాగ్రత్తగా ఇది చేస్తే